ఇప్పుడు ఇది జేడీ దృష్టిలో ఒక అగ్ని ప్రమాదం. పోతే పోనీ, జేడీకి మాత్రం ఒక్క నోటు కూడా దొరకనివ్వలేదు. జడి మీనన్ కొన్ని కోట్ల రూపాయల నకిలీ నోట్లని సిటీలోకి తీసుకొస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది సిటీలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సాధు సార్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కేదార్. వాళ్ళు మనకి దొరకకూడదు అని కాల్ చేసింది దొంగ నోట్లు. ఒరిజినల్ నోట్ అయితే నోటు మీదున్న స్ట్రిప్ గ్రీన్ నుంచి బ్లూకి కలర్ చేంజ్ అవ్వాలి. ఇది ఫేక్ నోట్ కాబట్టి అవ్వడం లేదు. ఆ వైట్ ప్యాచ్ మీద కూడా గాంధీ తాతని టచ్ చేసి చూడు, వాటర్ మార్క్ లా చాలా థిక్గా ఉంది. అవును దాత్రే, ఒరిజినల్ నోట్స్ అయితే ఇంత పల్చగా ఉండవు. ఇలా మన చేతిలో ఉన్న నోటు ఫేక్ ఒరిజినల్ తెలియకుండానే ఈ ఫేక్ డబ్బు చేతులు మారిపోతుంది కేదార్. నోట్స్ ని సీజ్ చేసుంటే బాగుండేది దాత్రే. ఎక్కడ ప్రింట్ అవుతున్నాయో, ఎలా సప్లై అవుతున్నాయో అన్నీ కనిపెట్టే వాళ్ళం. అవును అవును, యువరాజ్ వాళ్ళు కాల్చిన తర్వాత వస్తే ఈ రౌడీస్ మన ముందే ఉన్నారు. మరి ముందున్న ఈ ఫేక్ నోట్స్ ని ఎవరు కాల్చారు? వన్ మినిట్. బాబాయ్, అయ్యో మన స్టాక్ అంతా తగలబడిపోతుంది. ఎవరా బాబాయ్ కాల్చారు అంటే మీనన్ కోసం పనిచేస్తుంది ఒక్కరు కాదు, ఇద్దరు కేదార్. యువరాజ్ ఒక్కడిని మీనన్ అనే ఊబిలో నుంచి ఎలా బయటికి తీసుకురావాలో, యువరాజ్ తప్పులు చేయకుండా ఎలా ఆపాలో అర్థం కాక మనం సతమతం అవుతుంటే